వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నామని ఆయన్ని అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడా అని అర్థం. వచ్చి చూడడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సీయాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సీయాను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ఆయన అపోస్తుల్లో ఒకడయ్యాడు. ముందు వచనాల్లో చూస్తే ఒక శబ్దముగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాన్. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిసం కూడా ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించే ఆయన ప్రవచనాన్ని చెప్తూ ఉన్నాడు. ఆయన కూడా ప్రవచన పుత్రుడే. ఏదైతే ప్రవచనం ఆయన పట్ల ఉందో ఆయన అదే నెరవేరుస్తూ ఉన్నాడు. యోహాను, బాప్తిస్మిచ్చు యోహాన్. ఆయన ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటన చేస్తున్నాడు. 29లో చూస్తే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గర బాప్తిసం కోసం వస్తే యోహాన్ ఏం చేశాడు? అందరికీ పరిచయం చేశాడు. ఈయనే దేవుడు అని పరిచయం చేశాడు. ఈయనే మన రక్షకుడు, ఈయనే మన పాపాన్ని మోసేటువంటి దేవుని గొర్రెపిల్ల, మన బలి పశువు ఈయనే, ప్రాయశ్చిత్తము ఈయనే అని అక్కడ ఉన్నటువంటి వారందరికీ ప్రవచనం చెప్పాడు, మాటని చెప్పారు. తర్వాత సెకండ్ డే అప్పటికే యోహానికి శిష్యులు ఉన్నారు. అప్పటికే ఆయన బోధనలు వింటూ ఉన్నటువంటి వారు, శిష్యులు అనుసరిస్తున్నటువంటి వారు ఉన్నారు. వారిలో ఇద్దరి గురించి ఇక్కడ రాయబడి ఉంది ఈ లేఖన భాగంలో. ఆ ఇద్దరిలో పేర్లు ఏమని రాయబడి ఉంది? ఒకరు అంద్రెయ, మరొకరు సీమోను పేతురు. సీమోను పేతురుకి కేఫా అనే పేరు పెట్టారు ప్రభు. కేఫా అంటే రాయి అని మనం చూస్తున్నాం. పేతురుకి కేఫా అని పెట్టిన తర్వాత ఆ కేఫా మీదనే, అంటే ఆయన మీదనే, ఆ బండ మీదనే సంఘాన్ని కడతానని చెప్పి దేవుడు చెప్పాడు. అదే జరిగింది కూడా. అంటే ఇప్పుడు ఓవరాల్గా ఈ అధ్యాయంలో మనం ఆలోచన చేసినప్పుడు 35 నుంచి చదివితే అక్కడ యేసు క్రీస్తు ప్రభువారిని రెండో రోజు చూసినటువంటి వారు, యోహాన్తో ఉన్నటువంటి వారు యేసు క్రీస్తు ప్రభువారిని రెండో రోజు చూశారు. చూడగానే అక్కడ యోహాన్ ఏమన్నాడో చూడండి. ఏమన్నాడండి? అతడు 35లో చూడండి. మర్నాడు మరలా యోహాన్ను అతని శిష్యుల్లో ఇద్దరును నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. యోహాను ఒక సేవకునిగా ఉన్నాడు. ఆయనకున్నటువంటి శిష్యులకి ఏమని చెప్తున్నాడు? ఆయన దేవుని గొర్రెపిల్ల, ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధాత్మని కలిగి ఉన్నటువంటి వాడు, ఆయనే దేవుడు, నాదేం లేదు. మనం ఇక్కడ నేర్చుకుంటున్నటువంటి సత్యం ఏంటంటే, ప్రభువుని మనం గణపరచాలా, ప్రభువుని ముందు పెట్టాలా, మనల్ని కాదు. అప్పటికే శిష్యులుగా ఉన్నారు ఇద్దరు, అంద్రెయ, సీమోను. కానీ వారికి ఏం చెప్తున్నారు? మీరు ఫాలో అవ్వాల్సింది మనుషుల్ని కాదు, మీరు ఫాలో అవ్వాల్సింది దేవుణ్ణి, మీరు ఫాలో అవ్వాల్సింది దేవుణ్ణి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే రోల్ మోడల్స్గా చాలామంది మనుషులను పెట్టుకుంటాం, సేవకులను పెట్టుకుంటాం సంఘంలో, వాళ్ళని అనుసరిస్తూ ఉంటాం, మంచిదే. కానీ వారందరి ఆలోచన ఎవరి వైపు త్రిప్పబడాలా? ప్రభువు వైపు త్రిప్పబడాలా. సేవకునిగా, పెద్దలుగా, పరిచారకులుగా మనం మన పిల్లలకి నేర్పించవలసింది ఏంటంటే, దేని వైపు త్రిప్పాలంటే ప్రభువు వైపు త్రిప్పాల. నాకు తెలిసిన సంఘంలో తండ్రి ఒక పని చేసేవాడు.
అది బాధ్యతగా అదే పని చేసేవాడు ఆయన. వాళ్ళ కుమారుడికి కూడా అదే పని అప్పచెప్పాడు. వాళ్ళ కుమారుడు కూడా అదే పని చేశాడు. ఇద్దరు కుమారులకు కూడా ఆ పనే నేర్పించాడు, ఆ పనే చేస్తూ ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు అన్నమాట. అంటే వాళ్ళకి ఏం చూపించాడు తండ్రి? చేస్తున్నటువంటి పరిచర్ని చూపించాడు. మనము సంఘంగా మన బిడ్డలకు కానీ బయట ఉన్నటువంటి వారికి కానీ ఎవరిని చూపించాలంటే ప్రభువుని చూపించాలి. అది ఇంపార్టెంట్ విషయం. మాకేం కలిగి ఉందో అదే మీకు ఇస్తామన్నాడు పేతురు కూడా. మేము ఏం కలిగి ఉన్నామో అదే నీకు ఇస్తామన్నాడు. స్వస్థపరిచాడు. ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే ఇక్కడ యోహాను గైడ్ చేశాడు, ప్రభువు వైపు వారిని నడిపించాడు. వారిద్దరు మనుషులే, ఆ ఇద్దరు మనుషులే ఆయన శిష్యులే. మళ్ళీ ఆయనకి తక్కువైపోతుందని ఆలోచన చేయాల. ఏం చేశారంటే ప్రభువు వైపు నడిపించారు. మన సంఘం కూడా మనం ప్రభువు వైపు నడిపించాల మనుషుల్ని. మన స్వలాభం గురించి మనం ఆలోచన చేయకూడదు. సేవకులు మొదలుకొని సంఘస్థుల వరకు ఎవరైనా సరే స్వలాభం గురించి మనం ఆలోచన చేయకూడదు. మనమందరం తిరిగి చేరేది ఎక్కడికి? పరలోకానికి మాత్రమే. కాబట్టి ప్రభు వైపు వాళ్ళు తిరిగితే చాలు. మన వైపు తిరగాల్సిన అవసరం లేదు, మన మాట చెల్లాల్సినటువంటి అవసరం లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే నా మాటే చెల్లాలా అంటే నా పద్ధతిలోనే నేను చెప్పినటువంటి వారు ఉండాలా, నా పద్ధతిలోనే నేను నడిపించినటువంటి వారు ఉండాలా. వ్యక్తిగతంగా అతను లేడు అక్కడ. ప్రభు వైపే మొత్తం తిప్పేశాడు. ఆయనకి ఎవరైతే శిష్యులు ఉన్నారో వారిని ప్రభువుకి అప్పచెప్పారు. ఆ శిష్యులు ఏం చేశారంటే ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ భాగంలో ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆ సువార్తనే నమ్మమన్నాడు కదా, ఆయన్ని నమ్మవద్దన్నాడు. మనుషుని కాదు ఫాలో అవ్వాల్సింది, దేవుణ్ణే మనం ఫాలో అవ్వాలనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ యోహాను గుర్తు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కింద వచనంలో మనం చదువుకుంటే ఆ ఇద్దరు ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకున్నారో, ఆయన ప్రభు అని తెలుసుకున్నారో, వారిద్దరు ఎవరిని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు? మనుషుని కాదు, దేవుణ్ణే ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. మనం కూడా ఒక మార్గం తెలుసుకున్న తర్వాత ఇంకా మనుషుని ఫాలో అవ్వడం ఉండకూడదు. మనుషుని గురించి ఆలోచన కలిగి ఉండడం తప్పు. అది ఎవరైనా సరే. వాళ్ళకి యోహానే బోధకుడు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? యోహాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి పట్టుకున్నారు, సువార్తని నమ్మారు, విశ్వాసం ఉంచారు, ఇంకా దేవుణ్ణి వెంబడించాలని స్థిరమైనటువంటి మనసుతో ఉన్నారు. ఒకరి ద్వారా మందిరంలోనికి వచ్చారు, ప్రభువుని తెలుసుకున్నారు, సొంత రక్షకునిగా అంగీకరించారు. వాళ్ళు ఏమన్నారు? బోధకుడా, రబ్బీ అని అన్నారు. ఆయన బోధకి వీళ్ళు ఇంకా యాక్సెప్టెన్స్ చూపించారు, ఒప్పుకున్నారు. అందుకే ఆయన బోధకుడుగా అంగీకరించి ఆయన్నే వెంబడించారు. ఆయన ఎక్కడ నివాసం ఉంటున్నాడో మేము అక్కడ ఉండాలనుకుంటున్నాం. ఆ రాత్రి అక్కడ ఆయనతో కలిసి బస చేశారంట. మనం కూడా అటువంటి బస చేసేటువంటి దినం కొరకు ఎదురు చూడాలి. వాళ్ళు ఏం చేశారు? ఆయన వెంబడి వెళ్ళారంట. ఆయన వెంబడి వెళ్ళకపోతే ఆయన ఇల్లు మనకు తెలియదు, ఆయన నివాస స్థలము మనకి తెలియదు. గమనించాలి, ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం వెంబడించకుండా తప్పిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కానీ వెంబడించినప్పుడు వారు ఏం చూశారు? దేవుని యొక్క నివాస స్థలాన్ని చూశారు. అటువంటి భాగ్యం మనం పొందాలంటే మనుషుని అనుసరింపక దేవుణ్ణి అనుసరించాలి. దేవుడు చేసేటువంటి కార్యాలని ఇక్కడ మనం ఎదురు చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం